హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు పూసలతో చేసుకునే ఒక మంచి వర్క్ చూపిస్తా. దీనికి కావాల్సిన ఐటమ్స్ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్, అలానే గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్, దీంతో పాటు గోల్డ్ కలర్ బీడ్స్ చిన్న సైజువి, నెక్స్ట్ స్టోన్ లైన్, అలానే బాల్ చైన్, దీంతో పాటు గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్, నెక్స్ట్ గ్లూ. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని, నేను ఇక్కడ 2 పేటలు తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి నెక్ చుట్టూ. ఫస్ట్ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. గర్ల్స్ కుట్టుకోవడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు బీడ్స్ నీడిల్ తీసుకుని నేను ఇక్కడ బీడ్స్ అనేవి కుడుతున్నా. ఇక్కడ నేను ఎట్ ఏ టైం 10 బీడ్స్ ఎక్కించుకొని కుడుతున్నా. ఇలా కుడుతున్నప్పుడు మనకి గ్యాప్ రాకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే మీకు బీడ్స్ ఇలాగా కొన్ని ఎక్కించుకొని కుట్టుకున్నప్పుడు గ్యాప్ రాకుండా లైన్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు దీని పక్కన స్టోన్ లైన్ అటాచ్ చేయడం కోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని అటాచ్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు స్టోన్ లైన్ పక్కన మళ్ళీ ఇంకొక లైన్ బీడ్స్ లైన్ అనేది కుట్టుకోవాలి. సేమ్ ముందు ఎలా కుట్టానో బీడ్స్ లైన్ సేమ్ అదే విధంగా కుడుతున్నా ఈ లైన్ కూడా. నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 పేటలు తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ గ్రీన్ కలర్ కుట్టాను కదా, సేమ్ అదే విధంగా రెడ్ కలర్తో ఇక్కడ అవుట్లైన్ కింద కుట్టుకోవాలి. ఇక్కడతో నెక్ బార్డర్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ బార్డర్కి పక్కన ఇలా బాక్సెస్ అనేవి గీసుకోవాలి చాక్ పీస్తో, ఒకటి పైకి ఒకటి కిందకి. ఇప్పుడు ఈ బాక్సెస్ అవుట్ లైన్ కింద నేను గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, చిన్న సైజ్ బీడ్స్, అవి కుడుతున్నా. నేను ఎట్ ఏ టైం ఇక్కడ 12 బీడ్స్ పట్టిని 12 బీడ్స్ ఎక్కిచ్చేసి కుడుతున్నా. ఇలా కుట్టినప్పుడు మధ్యలో చిన్న టాకాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ స్క్వేర్ బాక్సెస్కి అవుట్లైన్ కింద ఒకటి కుట్టిదాను కదా, సేమ్ అదే విధంగా మిగిలిన 3 లైన్స్ మొత్తం 4 లైన్స్ కుట్టుకోవాలి బాక్స్ కంప్లీట్ అయ్యే విధంగా. సేమ్ ఇదే విధంగా బాక్సెస్ అన్నిటిని కంప్లీట్ చేసుకోవాలి నెక్ చుట్టూ. ఇప్పుడు ఈ బాక్సెస్కి సెంటర్ పాయింట్లో నేను గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ కుందన్స్ చూపించా కదా మీకు, అవి అటాచ్ చేసుకోవాలి ఫస్ట్.
ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ కుందన్ చుట్టూ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. నేను ఇక్కడ ఎట్ ఏ టైం బీడ్స్ 12 బీడ్స్ ఎక్కినాయి. 12 బీడ్స్ ఒకేసారి ఎక్కించుకుని మధ్యలో ఒక 2-3 టాకాలు వేసుకుంటే మీకు రింగ్లా రెడీ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్ చుట్టూ కూడా మనము ఈ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ 8 పేటలు తీసుకుని ముద్ద కుట్టు అనేది కుడుతున్నాను. చూసారా, ఈ కుందన్ దగ్గర స్టార్ట్ చేసి స్క్వేర్ బాక్స్ ఉంది చూసారా అవుట్లైన్, అక్కడ ఎండ్ చేస్తున్నా. ఇలాగా మీరు పైన స్టార్ట్ చేసి కిందకి డౌన్ చేసుకుంటే నీడిల్ సరిపోతుంది, ముద్ద కుట్టు అనేది రెడీ అవుతుంది. నేను చూపించిన విధంగా ముద్ద కుట్టు కుట్టుకుంటే ఈ స్క్వేర్ బాక్స్ మొత్తం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, రెడ్ బాక్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ బాక్స్లో గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ మళ్ళీ 8 పేటలు తీసుకుని మళ్ళీ ఇక్కడ ముద్ద కుట్టు అనేది కుడుతున్నాను. సేమ్ రెడ్ కలర్తో అలా కుట్టాను, సేమ్ అదే విధంగా కుడుతున్నాను. మీరు ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ అనేవి కుట్టుకుంటే ముద్ద కుట్టు అనేది రెడీ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మీరు బాక్స్ అంతా ఫిల్ చేసుకోవాలి. చూసారుగా, బాక్సెస్ కంప్లీట్ అయినాయి. సేమ్ ఇదే విధంగా ఫస్ట్ రెడ్ వేసాం, తర్వాత గ్రీన్ వేసాం కదా, ఆ విధంగా మీరు ఆల్టర్నేట్గా నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. కాకపోతే ఈ బాక్సెస్ అన్నీ కంటిన్యూస్గా సమానంగా రాకూడదు, ఒకటి పైకి ఒకటి కిందికి రావాలి. అలా కుట్టుకుంటే మీకు ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది అనేది మర్చిపోవద్దు. ఓవరాల్గా డిజైన్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.